దేవుడికి స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. దేవుడు మనల్ని ఇంతవరకు కాసి కాపాడి లాస్ట్ ఆదివారం రావడానికి, ఈ సంవత్సరానికి లాస్ట్ ఆదివారం రావడానికి ప్రభువారు మన పట్ల చూపించిన కృపను బట్టి ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, ఉదయకాల సమయంలో ఆరాధనలో కూడా చాలామంది ఇక్కడ వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. అక్కడ అద్భుతంగా జరిగించారు, ఇక్కడ కూడా అద్భుతంగా జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, లాస్ట్ ఆదివారం కాబట్టి మనము ఇంకా 2-3 రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మనము ఈరోజు సరి చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతయు దేవునికి తగినట్లుగా జీవించామా లేదా? ఈ సంవత్సరం అంతయు దేవునికి, అందరు చెప్పండి, ఈ సంవత్సరం అంతయు దేవునికి తగినట్లుగా జీవించామా లేదా అని సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఒక వాక్య భాగం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. అమ్మా 31 చదవండి. 31వ వచనం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. చాలండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ లేఖన ద్వారా కొన్ని నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి మహిమ తెచ్చుకుంటారని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన మాట రాస్తున్నాడండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. మనము మన ప్రవర్తన ఎలాగుంది ఈ సంవత్సరం అంతయు మన ప్రవర్తన ఎలాగున్నదో దాని ఫలము అనుభవించేలా దేవుడు చేస్తాడంట. హల్లెలూయా. ఎలా జీవించామో, ఎలా బ్రతికేమో, ఎలా నడుచుకున్నామో, ఎలాగున్నామో, ప్రియమైన బిడ్డలారా, ఈ సంవత్సరం అంతయు కూడా దేవుని వాక్యాన్ని ఎలాగ అనుసరించామో, దేవుని వాక్యానుసారంగా ఎలా జీవించామో, దేవుని వాక్యానుసారంగా ఎలా నడుచుకున్నామో, ఇవంతా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు 7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క మాట అరగంట సేపు, కానీ అరగంటలో 7 మాటలు ముగిస్తాను. హల్లెలూయా. అరగంటలోనే 7 మాటలు ముగిస్తాను. ప్రభునందు ప్రియములారా, ఒకటి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనమండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, ఈ సంవత్సరంలో మారు మనసు తగిన ఫలము మనం ఫలించామా అంటే, మారు మనసు తగిన క్రియలు మనలో ఉన్నాయా లేదా ఈ సంవత్సరం మనం సరి చూసుకోవాలి. ఈరోజు దేవుని ఫలం మనం అనుభవించాలంటే మనం మారు మనసు పొందాం కదండి. మార్పు పొందామంటే మన చూపులు ఎలాగున్నాయి, మన నడక ఎలాగున్నది, మన చేతలు ఎలాగున్నాయి, తర్వాత మన ప్రవర్తన ఎలాగుంది, ఇది మారు మనసు. మార్పు అంటే ఒకటి మనసు మారిందంటే అన్నీ మారిపోతాయి. హల్లెలూయా. మనసు మారితే చెప్పండి అన్నీ మారిపోతాయి. అవునే కదండి, అంతా మారిపోతుంది. ఈ సంవత్సరంలో మనం ఎలా నడుచుకున్నాం? మారు మనసు తగిన ఫలము ఫలిస్తున్నామా లేదా? మారు మనసు తగ్గ మనం జీవించమే లేదా? ఒకవేళ జీవించకపోతే ఈరోజు అడుగు నువ్వు దేవుని సన్నిధిలో, ప్రభా నేను మార్పు చెందని కానీ మారు మనసు తగిన ఫలము ఫలించలేకపోయినయ్యా, నన్ను క్షమించు అంటాడండి. అక్కడ యోహాను గారు అంటారు, సద్దుకేయులతోటిని పరిసర్యులతోటిని, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? మారు మనసు తగిన ఫలము ఫలించాలి. హల్లెలూయా. రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే బుద్ధి చెప్పాలంటే బుద్ధి ఏదో కాదండి, మారు మనసు. ఏంటండి?
మారు మనసు, మారు మనసు. ఈరోజు మన మనసు మారిందా లేదా? మారాలి, మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. మారిన మనసు దేవుడికిస్తే ఫలితం ఉంటుంది. మారుకుంటే మన మనసు ఇచ్చామనుకోండి, దానికి ప్రయోగం ఏమీ, ఫలం ఏమీ మనం పొందుకోలేము. ఫలం మనం పొందుకోవాలంటే ముందు మన మనసు మారాలి. ఈ సంవత్సరంలో ప్రేమ వల్లరా మారు మనసు తగిన ఫలము మనం ఫలిస్తున్నామా లేదా? అంటే మారు మనసు పొందిన తర్వాత మన జీవితం ఎలా జీవించాము, ఎలా బ్రతికాము, ఎలా నడుచుకున్నాము, ఎలా చూస్తున్నాము, ఏమి చూస్తున్నాము? ప్రేమ దేని బిడ్డలారా, వీటి గురించి సరి చేసుకోవాలి. నేను ఒక్క మాట మీద చెప్పుకుంటూ పోతే టైం అయిపోతుంది. రెండో మాట ప్రేమ దేని బిడ్డలారా, 3 యోహాను పత్రిక 1:3 గాయి గురించి మంచి మాట చెప్తూ ఉన్నారు. మంచి మాట వింటా ఉన్నాడు గాయ కొరకు. అక్కడ ఉన్న సహోదరులు వెళ్ళి యోహాను చెప్తున్నారంటే ఏమని చెప్తున్నారు తెలుసా? ఆయన చదువుతారండి. 3 యోహాను పత్రిక 1:3 అండి. నీవు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా మేము ఇన్ని బహుగా సంతోషించామంటున్నారు. ఇక్కడ ఏంటంటే విశ్వాసకి తగినట్టుగా జీవితం, విశ్వాసకి తగినట్టుగా జీవితము. ఈరోజు విశ్వాస తగినట్టుగా జీవితం లేదు. ఇక్కడ గాయ గురించి ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు. ఆయన సత్య ప్రవర్తన గురించి, ఆయన సత్య ప్రవర్తన గురించి ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన గురించి మంచి విశ్వాసి అని, మంచి భద్రాలని ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. విశ్వాసములో మనం చూసినట్లయితే ప్రేమ వల్లరా, సంఖ్యాకాండం 14:6-8 మీరు తర్వాత చదువుకోండి, తీయొద్దు. కానీ అక్కడ కాలేబు యెహోషువాలు కూడా వాళ్ళ విశ్వాసం ఎంత గొప్పగా కనపడుతుందో. వాళ్ళ విశ్వాసం బట్టే 32 లక్షల మందిని వదిలేసి వాళ్ళిద్దరే కానాల్లో ప్రవేశపెట్టారండి. హల్లెలూయా. పాలు తేనె దేశంలో ప్రవేశపెట్టారు వాళ్ళిద్దరే. ఆ దేశం గురించి విశ్వాసంతో సాక్ష్యం ఇస్తున్నారండి. దేవుడు ఈ లోకం నుంచి వేరుపరిచి పరలోకానికి వారసత్వం చేశాడు. మన విశ్వాస తగినట్లుగా మనం జీవిస్తున్నామా? మన విశ్వాసం ఎలాగుంది? అప్పుడప్పుడు అల్ప విశ్వాసం వచ్చేస్తుంది, అప్పుడప్పుడు అల్ప విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించాలి. విశ్వాస తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఒకటి, మారు మనసు కలిగిన జీవితాన్ని జీవించాలి. రెండోది, విశ్వాస తగిన జీవితాన్ని జీవించాలి. మన విశ్వాసంలో ఎక్కడైనా లోపం ఉన్నదమ్మో, లోపం ఉంటే మనం ఏం చేసుకోవాలండి? సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, రోమపత్రిక 16:1 అండి, 3వ మాట. రోమపత్రిక 16:1 చదవండి. 16:1. హల్లెలూయా. కేంద్రంలో ఉన్న చదవండి అన్న. అమ్మా, పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని. చాలండి. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ తగినట్టుగా జీవితం, పరిశుద్ధ జీవితం. ఏ జీవితం అండి? అందరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మనం ఎలా జీవించామో ఒకవేళ జీవించకపోతే ఈరోజే నువ్వు సరి చేసుకో. నూతన సంవత్సరం ఎడగలిపోతున్నాం. నీ ప్రవర్తన ఫలము పొందాలంటే, నువ్వు ఫలం పొందాలంటే ప్రియమైన బిడ్డలారా, ఈ విషయంలో ఎక్కడైనా లోపం ఉంటే సరి చేసుకో. లోపం లేకపోతే ప్రభువును స్తుతించు. హల్లెలూయా.
లోపం ఉంటే సరి చేసుకో, లోపం లేకపోతే ప్రభుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి మారు మనసు తగిన జీవితం కలిగి ఉండాలి. రెండోది విశ్వాస తగిన జీవితం కలిగి ఉండాలి. మూడోది పరిశుద్ధత కలిగిన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధత మనలో ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం మనం ఉండాలి. ఈ రోజుల్లో ప్రేమ వలన పరిశుద్ధత కోల్పోతున్నారు. దానియేలు గ్రంథం 1:8 చూస్తే దానియేలు చెరపట్టబడ్డారు. బబులోను దేశంలో చెరపట్టబడ్డారు. చెరపట్టబడి రాజు వచ్చి మేము పెట్టే భోజనం తినంటే, మీరు పెట్టే భోజనం తినడం ద్వారా మేము అపవిత్రం అయిపోతాము, మీ భోజనం మేము తినము అంటున్నారండి. అర్థం కాలేదండి? మీ భోజనం తిన ద్వారా మేమేమైపోతాము? మేము అపవిత్రం అయిపోతాం. రాజు పెట్టే భోజనం వద్దంటున్నారండి. ఎవరు పెట్టే భోజనము? అందరూ ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. మీరు పెట్టే భోజనం మాకు వద్దండి రాజుగారు, మాకు ఆకుకూరతో మేము వండుకుంటాం, కూరగాయలతో ఆకుకూరతో మేము వండుకుంటాం, మీరు మాంసంతో పెడితే మేమేమైపోతాము? చెప్పండమ్మా, అపవిత్రులైపోతాం. ఈరోజు ప్రేమ వల్లరా ఎన్ని అపవిత్రమైన మనం ముట్టుకున్నాం, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడాం, ఎన్ని అపవిత్రమైన వాటిని చూస్తున్నాం. పవిత్రంగా నిన్ను ఉంచితే దేవుడు, పరిశుద్ధంగా దేవుడు నిన్ను ఉంచితే అపవిత్రులకు పాలైపోతున్నాం ప్రేమ వల్లరా. కాబట్టి ఇక దేవుని వాక్యం చెప్తా ఉన్నది. దానియేలు అంటున్నాడు, మీరు పెట్టే భోజనం తిన్నాం, ఆ భోజనం ద్వారా మేము అపవిత్రులను అయిపోతాము. మేమేమైపోతాము? అపవిత్రులను అయిపోతాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధ జీవితం ఎలాగ ఉన్నది? దేవుడు ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు, ఏ గడిలో వస్తాడో మనకు తెలియదు. మన పరిశుద్ధ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే ప్రభువుని చూడగలుగుతాము. పరిశుద్ధత ఉంటేనే ఆయనతో పాటు ఉండగలుగుతాము, ఆయన రాజ్యంలో ఉండగలుగుతాము. ఈరోజు ఎక్కడైనా నువ్వు అపవిత్రం అయిపోయావా? ఫుడ్ విషయంలో అపవిత్రం అయిపోతామండి. అందుకే మనం ఏం చేసుకోవాలి తెలుసు? ఫుడ్ తిన్నప్పుడు కొంతమంది ప్రార్థన చేసుకోరు, వెంటనే కలిపేసి నోట్లో ముద్ద పెట్టేసుకుంటారు. నిజమండి, చాలామంది చూశాను నేను. హిందువులన్నీ నయం, ఇలాగ అని ముద్దు ఇలాగ అనేసి ఏం చేస్తారు? ముద్దనే పెట్టుకుంటారు ఇలాగ అనేసి. మన వాళ్ళు అలా చేయరండి, వెంటనే ఏం చేస్తారు? కలిపేస్తారు. చెప్పండి, మరి మింగేస్తూనే ఉంటారు, ప్రార్థన చేసుకోరు. అన్నం తినేటప్పుడు దేవుడు మన ఎదుటి పెట్టినప్పుడు అంటే ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకొని ప్రార్థన చేసుకోవాలంట. దాంట్లో ఇసం పెట్టినా చెప్పండి, ఇసం పెడితే చచ్చిపోతామా? దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోకుంటే తప్పించడం. నీకు ఎవరైనా పెట్టారనుకోండి, దేవ ఈ ఆహారం పరిశుద్ధపరచు. ఎవరన్నా నీకు నీళ్ళు ఇచ్చారనుకోండి, దేవా నీళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు, నీళ్ళు పరిశుద్ధపరచు. ఎప్పుడైనా చేస్తాము అంటే మనసులో గ్లాస్ పెట్టుకొని, దేవా ఈ నీళ్ళని పరిశుద్ధపరచు అని నువ్వు తాగు. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేసుకోలేదు, మరి అదేమీ చిత్రం అని తెలీదు. వాటి ద్వారా కూడా అపవిత్రం అయిపోతామండి ప్రేమ వల్లరా. ఒకసారి మనం హోటల్లో భోజనం చేస్తాం, అవునా కదండి? వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలీదు. కొబ్బరికొక కొట్టి చేయవచ్చు, పూజలు చేయవచ్చు, చేస్తారు లేదండి, మనకు తెలీదు. కొంతమంది తెలిసి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేవుడు మన ఎదుటి ఉంచింది ప్రార్థన చేసుకొని ఏదైనా తినొచ్చు. ఆమేన్. అందుకే పేతురు గారు ఎదురు అన్ని విడేశాడు, అన్ని జంతువులు విడేశాడు. అయ్యో ఇవన్నీ అపవిత్రమైనవి కదా అంటే, నువ్వు ప్రార్థన చేసుకొని తిని అన్నాడు. ఏమన్నాడండి? ప్రార్థన చేసుకొని అన్నీ బుద్ధించు. మేము ఇది తినమండి అంటాం ఒక్కోసారి మనం కదండి. ఇది తినం అది తినం అంటే ఇంకా దేవుడు నీ ఎదుటి ఎందుకు ఉంచాడు, ఎందుకు పెట్టాడు మనకు? మేము శాప ముట్టుకోమంట. శాప ఎవరి కోసం పెట్టాడు? దేవుడు మన కోసం పెట్టాడు. హల్లెలూయా. మనుషుల కోసం అన్నీ సృజించాడండి ప్రేమ వల్లరా. అన్నీ నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నీ ఎదురు వచ్చినవి అన్నీ కూడా పవిత్రపరచుకోవాలి. నువ్వు భుజించేమవదు మనకి. కాబట్టి పరిశుద్ధత తగిన జీవితాన్ని జీవించాలి మనం. హల్లెలూయా. జీవిస్తున్నామో లేదో నిన్ను నీవే
పరీక్షించుకోవాలి. 4వ మాట ప్రియమైన బిడ్డలారా, 4వ మాట ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3-2 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3-2 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, దేవుని పిలుపు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? దేవుడు నిన్ను పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు అంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకట్లో నుండి నిన్ను వెలుగులోనికి పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడండి? చీకట్లో నుంచి, లోకములో నుంచి వెలుగులోకి పిలిచాడు. ఆ పిలుపు తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ప్రేమవల్లరా, ఈ రోజుల్లో చాలామంది పిలుపుకి తగినట్లుగా నడుచుకుంటలేదు. పర సంబంధమైన పిలుపుతో నిన్ను పిలిచాడు, ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలిచాడు. ఎంత మంచి పిలుపు అండి ఆయన! భూ సంబంధమైన పిలుపు కాదండి, పర సంబంధమైన పిలుపు. ఆ పిలుపు తగినట్లుగా జీవించాలంటే పైనున్న వాటిని ఎతకాలి, కానీ కిందన్న వాటి మీద మన మనసు, మనం అన్నీ ఎప్పుడంటే కిందన్న వాటి మీదే మన మనసు, పై ఉన్న వాటి మీద మన మనసు ఉండదండి. అయ్యో, నా పిలుపు మామూలు పిలుపు కాదు. లోకంలో ఎంతమంది లేరండి, ఎంతమంది గనులు లేరు, ఎంతమంది పేదవాళ్ళు లేరు. ఆయన నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడంటే, నిన్ను ఎందుకు పిలుచుకున్నాడంటే, ప్రేమవల్లరా, పిలుపుకి తగినట్లుగా జీవించుతామని. మనం ఏం చేస్తున్నామంటే మన పిలుపుని మనం మర్చిపోతున్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోతున్నాం. ప్రేమవల్లరా, దేవుడు నమ్మదగిన వాడు నిన్ను పిలిచాడండి. పిలుపుకి తగినట్లుగా జీవిస్తున్నామా? ఈ రోజులో కొంతమంది సేవకులు కూడా అండి పిలుపు పక్కన పెడుతున్నారు. ఎందుకైతే పిలిచారో ఆ పిలుపుని పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా జీవించాలి ఎక్కువైపోయారు. ప్రేమవల్లరా, దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు? ఎందుకు చీకట్లో ఉండకుండా ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఎందుకు నడిపించాడు? అది మనం గమనించలేకపోతున్నాం. హల్లెలూయా చెప్దాం ఒకసారి, హల్లెలూయా. పిలుపుకి తగినట్లుగా మొదటి తెస్సలోని పత్రిక 1:11-12 చదువుదండి. అక్కడ తెస్సలోని సంఘం అంతా కూడా ఏ పిలుపుకైతే వచ్చారో, మొదటి తెస్సలోని పత్రిక 1:11-12 వచ్చిన మీరు చదువుకున్నట్లయితే, ప్రియమైన తెస్సలోని సంఘం అంతా ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకి తగినట్లుగా నడుచుకున్నారంట, ఆ పిలుపు తగినట్లుగా జీవించారంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమవులారా, ఈరోజు నిన్ను పిలిచాడు, నిన్ను ఎన్నుకున్నాడు. ఆ పిలుపు తగినట్లుగా జీవిస్తున్నామా? నీ జీవితం ఎలా ఉంది? సంవత్సరం దాటిపోతుంది, 2026 రాబోతూ ఉన్నది. మనం ఇలా జీవించకపోతే ప్రభా, కెమ్మీత నుంచైనా మేము జీవిస్తామయ్యా. మారుమనసు తగిన ఫలము, మారుమనసు తగిన జీవితాన్ని జీవిస్తామయ్యా. విశ్వాస తగిన జీవితాన్ని జీవిస్తామయ్యా. తర్వాత పరిశుద్ధత తగిన జీవితాన్ని జీవిస్తామయ్యా. తర్వాత నీ పిలుపు తగిన జీవితాన్ని మేము జీవిస్తామని ఒక గొప్ప తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. ఐదో మాట ప్రియమవులారా, ఏబు గ్రంథము 8వ అధ్యాయం 6వ వచనంలో, ఏబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం ఏమన్నదంటే, నీతి కలిగిన జీవితము. హల్లెలూయా. నీతికి కలిగిన జీవితము అంటే దేవుడు నిన్ను నీతిమంతులుగా తీర్చాడు, నీతిమంతులుగా నిన్ను నియమించాడు దేవుడు. నువ్వు నీతి తగినట్లుగా జీవిస్తున్నావా? నీ నీతి తగినట్లుగా అక్కడ ఒకసారి చదవండి తీసుకున్నాను. ఎడల శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలము వర్ధలింపు చేయును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని ఏం చేస్తాడంట? ఒకవేళ నీ నివాస స్థలం అలాగున్నది అనుకోండి, నువ్వు సరిగా నీతిగా జీవిస్తాలని అర్థం. నీ నీతి తగినట్లుగా నువ్వు నివసిస్తున్న స్థలం ఏదన్నా అద్దెలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు. బిళ్ళారా, భూమి మీద ఉన్న నివాసాన్ని దేవుడు ఏం చేస్తాడంటే వర్ధలు చేసుకొస్తాడండి. దావీదేమంటాడని తెలుసండి,
కీర్తన భాగం 37 కీర్తన భాగము 25వ వచనంలో దావీదు అంటాడు. దావీదు అంటున్న మాట అండి. కీర్తన భాగము 37 కీర్తన భాగం 25వ వచనంలో అంటాడు దావీదు. అమ్మా సరే బయట, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడుట కానీ వారి సంతానము భిక్షం ఎత్తుకొనుట కానీ నేను చూడలేదు అంటున్నాడండి. హల్లెలూయా. దావీదు అంటున్న మాట అండి. నీతిమంతులంట భిక్షం అడుక్కోలేదంట. నీతిమంతులంట చెప్పండి ఇడవబడలేదంట. హల్లెలూయా. ఇడవబడరండి. నీతికి తగినట్లుగా నీ నివాసాలను వర్ధలు చేస్తాడు. నీతి తగినట్లుగా మనం జీవిస్తున్నామా? ఒకవేళ జీవించకపోతే ప్రభువా నన్ను అలా సిద్ధపరచావు. నీతికి తగినట్లుగా నేను జీవించుటకు నన్ను మీరు సిద్ధపరచాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియములారా, మన దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. ఉచితంగా రోమపత్రిక 5:1 అన్నాడు, నీతిమంతులుగా మనం తీర్చేశాడు. కానీ నీతి తగినట్లుగా మనం జీవించలేకపోతున్నాం. నీతి తగినట్లుగా మనం నడుచుకోలేకపోతున్నాం. 6వ మాట ప్రియమైన బిడ్డలారా, 6వ మాట ఏంటంటే యెషయా గ్రంథము 50:4 అండి. యెషయా గ్రంథము 50:4 అండి. 50:4 అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిశువును కలిగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిశువును కలిగిన నోరు అంటే శిశువుడు మాట్లాడు. అవునా కదండి? గురువు మాట్లాడతాడు, శిశువుడు చెప్పనమ్మా. శిశువులు మాట్లాడరు, గురువు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఇక్కడ అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు చక్కగా చెప్పుకుంటూ వచ్చి, నాకు శిశువులు కలిగిన నోరు నాకు దయచేసాడు దేవుడు. వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటే శిశువుడు తాగిన ఆ యొక్క నోరు నాకు ఇచ్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఎలా చేశాడంటే శిశువులుగా చేశాడు. మీరు మత్తయి సువార్త 28:28 ఉన్నది, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మనందరం కూడా ఒక్కొక్కరు శిష్యులుగా దేవుడు చేశాడు మనం. శిష్యులు అంటే ఏంటి? నేర్చుకున్నవారు. శిష్యులు అంటే ఏంటండి? నేర్చుకున్నవారు. ఇప్పుడు నీవు నేను కూడా శిష్యత్వం పొందుతూ ఉన్నాము. మనం నేర్చుకున్న వారుగా ఉండాలి. ప్రేమవలరా, మేము కూడా సేవకులుగా నేను కూడా ఒక శిష్యువునే. సమస్త జనులను శిష్యులుగా చేయండి అని శిష్యులతో దేవుడు మాట్లాడాడు. ఆ శిష్యుల్ని క్రైస్తవులు అనబడ్డారు. హల్లెలూయా. శిష్యుల్ని ఏమన్నారండి? క్రైస్తవులు అని రాయబడ్డది. ఈరోజు శిష్యత్వం మనలో కనపడుతుందా? లేదే. శిష్యత్వం గుణం లేదే. దేవుడు అంటాడు, వినుటకు వేగిరపడండి, మాట్లాడడానికి నిదానించండి అంటాడు దేవుడు. కానీ మనం ఎలాగుంటామంటే ప్రేమవలరా, వినుటకు విన్నాం, మాట్లాడడానికే ఎక్కువ ఇష్టపడతా ఉంటాం. శిష్యులు మాట్లాడండి, వింటాడంతే. వింటాడా? చెప్పండి, వింటాడండి శిష్యులు. ఇప్పుడు శిష్యులు తగినట్లు జీవితం మనకు ఉన్నదా? శిష్యులు కలిగిన నోరు మనకు ఉన్నదా? హల్లెలూయా. చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మనందరికీ గురువు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనందరికీ గురువు ఎవరండి? ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత పాలరాజు పాస్టర్ గారు అని పిలిస్తే కుదరదు. అక్కడ పాలరాజు పాస్టర్ గారు ఉండరు. అక్కడ నేను మీకు లాంటి ఒక శిష్యువినే. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఇచ్చాడు అవకాశం. యేసుప్రభు వారు ఆకాశానికి భూమికి మధ్యవర్తి అయితే యేసుప్రభు వారికి సంఘానికి మధ్యవర్తిగా నియమించాడు ఆయన. హల్లెలూయా. మేము గురువును అనుకోకూడదు. మేము మన గురువు యేసుప్రభు వారు. ఆమేన్. కాబట్టి మనం ఎలా ఉండాలంటే
మనం ఎలా ఉండాలంటే శిష్యులుగా మనం జీవించాలి. మత్తయి సువార్త 27:57 అపోస్తలుల కార్యం 9:36 శిష్యుల గురించి ఇంకా రాయబడ్డది. నేను చెప్పడానికి సమయం లేదు. 7వ మాట జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. 7వ మాట జ్ఞాపకం చేస్తాను. 7వ మాట ఏంటంటే సువార్త తగిన జీవితం జీవిస్తున్నామా? ఫిలిప్పీ పత్రిక 1:27 అండి. ఫిలిప్పీ పత్రిక 1:27 సువార్తకి తగిన జీవితాన్ని జీవిస్తున్నామా అంటే సువార్త పని చేస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త పని మనలో కనపడతలేదు. సువార్త పని చేయాలంటే ఏం చేయాలి తెలుసా? అనేక మందికి సువార్త ప్రకటించాలి, అనేక మందిని చర్చికి నడిపించాలి. ఈ వారం మా దగ్గర రండి, లేకపోతే ఈ ఆదివారం మా దగ్గర రండి, మంచి వాక్యం ఉన్నది, మంచి పాటలు పాడతారు, మంచి వాద్యాలు కొడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరినైనా నడిపించావా? సువార్త చేసావా? ఎన్నోసార్లు కూరలు కొంటా ఉన్నావు, ఎన్నోసార్లు చేపలు కొంటా ఉన్నావు, వాళ్ళకి ఒక మాట చెప్పావా? సువార్త పని ఏంటంటే ప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్యోజ్యం గలవాడు అని చెప్పుకుంటూ నా మరణాన్ని ప్రస్తుతించాలంటాడండి. మరణాన్ని ఏం చేయాలి? ఆయన మరణాన్ని ప్రస్తుతించాలంటే సువార్త ప్రకటించాలి. ఆయన ఎలా చనిపోయాడో, ఎలా తిరిగి లేచాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కరిని తీసుకొస్తే, వారానికి ఒక్కరినైనా నువ్వు పట్టుకొని తీసుకొస్తే మందుని సరిపోదు, పక్క స్థలం కొనేస్తాం. హల్లెలూయా చెప్పండి. ఏం కొంటామంట? పక్క స్థలం కొనేసిలే చేస్తాడు దేవుడు. మనం ఏం సువార్త చేస్తలేదు. ఆదివారం ఒక్కరం వచ్చేస్తున్నాం. ప్రభు అంటాడు, అమ్మా నీ కొరకు నేను త్యాగం చేశాను, ప్రాణత్యాగం చేశాను, నా కొరకు ఏం చేశామని అడుగుతాడు దేవుడు. నా కొరకు ఏం చేశానని అడుగుతాడు దేవుడు. ఏం చేశానంటే ఏం చెప్తావు? హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. సువార్త పని, సువార్త జీవితం కలిగి ఉన్నామా? సువార్త కొరకు పరిగెడుతున్నామా? నువ్వు వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళని ఏం చేయాలంట? పంపించాలి. వెళ్ళే వాళ్ళని ఏం చేయాలి చెప్పనమ్మా? పంపించాలి. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతున్నావు, అవకాశం లేదు, పంపించాలంటే ఆ జాగ్రత్తగా వెళ్ళరండి అన్న కాదు. అర్థం కాలేదండి? వెళ్ళే వాళ్ళని చెప్పండి, అక్కడ ఏం అవసరం ఉండదో, అక్కడ ఫుడ్ ఉంటుందో, ఏముంటుందో, ఎంత కష్టం ఉంటుందో అని చెప్పేసి నీకున్న దాంట్లో నుంచి ఎంతో కొంత ఆ సేవకుడు జోబులో పెట్టాలి. హల్లెలూయా. అలా పెట్టినట్లయితే అక్కడ సేవకుడు ఆ యొక్క సువార్తలో వాడినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రతిఫలం పొందుతావు. మాకు ఈఎస్ఐ టీం అని ఉన్నది ప్రియమైన వాళ్ళారా. నేను సువార్తకి వెళ్తూ ఉంటాం. ఒకవేళ వెళ్ళినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా? 1000 2000 లేదా 1500 వాళ్ళకి ఇచ్చేస్తాను, పెట్రోల్ వేసుకొని వెళ్ళాలి. ఆ ప్రతిఫలం ఎవరికి ఉంటుంది? చెప్పనమ్మా, నేను వెళ్ళలేదు, వెళ్ళే వాళ్ళని ఏం చేస్తున్నాను? ఎస్, అది అండి. నాకు వెళ్ళడానికి అవకాశం లేదు, అవ్వదు. లేదంటే సామ్యాల బ్రదర్ మేమున్నాం అనుకోండి, వెళ్ళిపోతాం అంతే. ఇంకా వెళ్ళిపోయి సువార్త అవకాశం వచ్చింది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవకాశం వచ్చింది. ఒకవేళ మేము వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత 500 ఇస్తాను. మీకు అర్థమైందండి? ఒకవేళ 1000 రాకపోతే ఎంత ఇస్తాను? 500 కనీసం 500 ఏం చేస్తామంటే పెట్రోల్ పోసుకొని ఉందండి. హల్లెలూయా. వాళ్ళు చేస్తున్నారు, మేము వెళ్ళకపోతున్నాం. అంతే. వాళ్ళతో మేము ఎలా ఉన్నామంటే పాలు భాగస్తులుగా ఉన్నాము. హల్లెలూయా చెప్పండి. మేము వెళ్ళకపోయినా మా దగ్గర ఉన్న డబ్బు వెళ్ళిందా లేదండి? అలాగే మనము సువార్త పని చేయాలి. సువార్త పని చేసేవారు ప్రియమైన రోమపత్రిక 1:16 చదువుకోండి, లేదా 1 కొరింథీ పత్రిక 9:16 చదువుకోండి. సువార్త గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు. చదవండి, ఆ 2 మాటలు చదివిస్తే ప్రార్థన చేసుకుందాం. రోమపత్రిక 1:16 చదవండి. సువార్త గురించి నేను సిగ్గుపడువాణ్ణి కాను. హల్లెలూయా. చాలండి హల్లెలూయా చెప్పండి. సువార్త విషయంలో నేను ఏం చేయను? కొంతమంది సువార్త చెప్పమంటే చెప్పరండి, చాలా మంది సిగ్గుపడిపోతారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఈ అపోస్తలుడైన పౌలు మంచి జ్ఞాని, చదువుకున్న వ్యక్తి అయినా
మామూలు వ్యక్తి కాదండి, మంచి చదువుకున్న వ్యక్తి. అటువంటి అతను సువార్త విషయంలో సిగ్గుపడువాడును. హల్లెలూయా. ఇంకో మాట అండి, 9:16 మొదటి కొరింథీ తీసుకుని చదవండి త్వరగా, సమయం లేక. నేను 9:16 నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయం ఏమీ లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమున్నదంట? ఆయనకి ఏం పని? పెద్ద పెద్ద బోట్లు ఉన్నాయి ఆయనకి. పెద్ద పెద్ద బోట్లు వదిలిపెట్టేసి పగలంతా దారాలు కుట్టుకొని సాయంత్రం సువార్త చేయడం మొదలు పెడతాను. హల్లెలూయా. చెప్పండి. రాత్రి అంతా దారాలు కుట్టుకొని, పగలన్నాను, రాత్రి అంతా ఏం కుట్టుకునేవాడంట? దారాలు కుట్టుకొని పగలంతా సేవ చేసేవారంటాడు. సువార్త ఆయన ఎన్ని ప్రాంతాలు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభా, మేము వెళ్ళకపోతున్నాం, మా సేవకుని పంపించాను, రాష్ట్రాలు పంపించాను, దేశాలు పంపించాను అని మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది మా దాసుని పంపించండి అయ్యా, మేము వెళ్ళపోతున్నామయ్యా, ఇంకో పక్క రాష్ట్రానికి వెళ్ళడానికి, లేకపోతే కర్ణాటకకి వెళ్ళడానికి, లేకపోతే మధ్యప్రదేశ్కి వెళ్ళడానికి, ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళడానికి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. మా సేవకుని పంపించండి ప్రభా. ఇంకో ఇక్కడే కాదు, నేను మా దేశమే కాదు, ఇతర దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి ప్రభా. అదే మనకి ఇతర దేశం వెళ్ళడానికి అవకాశం లేదనుకుంటున్నారా? నేను వెళ్ళిపోవాలని పాస్పోర్ట్ ఎప్పుడో తీసేసుకున్నాను, 4 సంవత్సరాల క్రితం తీసేసుకున్నాను. హల్లెలూయా. అవకాశంతో పారిపోవడానికి. ఏంటండి చెప్పండమ్మా? అవకాశం వద్దే పారిపోనాక వచ్చే, దేవుడి చిత్తం అయితే వచ్చే సంవత్సరం అవకాశం వచ్చేలా ఉన్నది. పారిపోతాను. ఎందుకు? సువార్త ప్రకటించడానికి ఊరికినే కాదు, సువార్త ప్రకటించడానికి. పారిపోవడమే విమానం కంటే స్పీడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన ముగించేసాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? 7 మాటలు ఒక్కసారి జ్ఞాపం చేస్తారా అమ్మా? దేవుడు తగినట్టుగా జీవితం కలిగి ఉన్నామంటే ఎలా ఉండాలంటే, మారు మనసు తగిన జీవితము, విశ్వాస తగిన జీవితము, పరిశుద్ధత తగిన జీవితము, చెప్పండి, దేవునికి పిలుపు తగిన జీవితము, నీతి తగినట్లుగా జీవితము, తర్వాత అండి శిష్యులు తగిన జీవితము, తర్వాత సువార్త తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఎవరికి వాళ్ళే సరిచేసుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కూడా తలలోంచండి ఒక్క నిమిషం. ప్రేమ వల్ల ఒకవేళ అలా జీవించకపోతే దేవా నన్ను సరిచేయండి అయ్యా. మారు మనసు తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా. విశ్వాసకి తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా. పరిశుద్ధత తగిన జీవితాన్ని జీవించలేకపోయానయ్యా. దేవా నీ పిలుపు తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా. నీతి తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా. శిష్యుడు తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నానయ్యా. సువార్త తగిన జీవితాన్ని జీవించలేకపోతున్నాము. దయతో కనికరించు నాయన, కనికరించి నాయన, కనికరించి ప్రభా అని అడగండి ఒక్క నిమిషం. ప్రేమ వల్ల మనం ముగింపుకు వచ్చేసాం. కనికరించయ్యా. ఈ సంవత్సరంలో నాయన లాస్ట్ ఆదివారం అయ్యా దేవా, ఇన్ని ఆదివారాలు 52 ఆదివారాలు మాకు ఇచ్చారయ్యా. మీ కొరకు ఎక్కువ పని చేసుకోలేకపోతున్నాము నాయన. నన్ను కనికరించయ్యా, కనికరించయ్యా. 2026 నుంచైనా మేము అలాగ చేయడానికి, మేము అలా జీవించడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. మమ్మల్ని మీరు సిద్ధపరచండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడు ప్రభా. ఇన్న వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరుకట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా మేము జీవించుటకు మమ్మల్ని మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.